హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్. మన సాహిత్యం ఈ రోజు రజా హుస్సేన్ గారి విశ్వగురువు కథనం మీద ప్రత్యేక కథనం. విశ్వగురువు అంటానే మీరు మన ప్రధానమంత్రి మోడీ అనుకునేరు. నిజానికి ఎప్పుడో విశ్వగురువుగా పేరుగాంచిన రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఈ రోజు మనము ప్రత్యేకంగా కథనంగా వివరిస్తున్నాము. గీతాంజలి మీద ఎన్నో అనువాదాలు వచ్చాయి. గీతాంజలి గురించి మనందరికీ, సాహితీవేత్తలకి, ముఖ్యంగా చదవగలిగిన ప్రతి ఒక్కరికి రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి గురించి తెలుసు. అయితే గీతాంజలి మీద ఎన్ని అనువాదాలు వచ్చాయో ఎంతమందికి తెలుసో కానీ ఈ విశేషం ద్వారా తెలుసుకోవచ్చు. గీతాంజలి కొన్ని అనువాదాలు ఒక పరిశీలనగా దీన్ని మనం చూడవచ్చు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ భాషలో రచించిన మూల గ్రంథం గీతాంజలి. 103/157 పద్యాల సంకలనం ఇది. 1910 ఆగస్టు 14న ప్రచురింపబడింది. ఇంగ్లీష్ గీతాంజలి లేదా సాంగ్ ఆఫ్ రింగ్స్ 103 ఆంగ్ల పద్యాల సంకలనం. రవీంద్రనాథ్ ఠాగూర్ తానే స్వయంగా బెంగాలీ పద్యాలను ఆంగ్లంలోనికి తర్జుమా చేశారు. ఈ ఇంగ్లీష్ గీతాంజలి మొదటిసారి 1912 నవంబర్ నెలలో లండన్ లోని ఇండియా సొసైటీ ప్రచురించింది. ఈ గ్రంథంలో 53 పద్యాలు మూల గ్రంథమైన బెంగాలీ గీతాంజలి నుండి అనువాదం చేయగా, తక్కిన 50 పద్యాలు ఈయన రాసిన నాటకం అచలయతన్ నుండి మరో 8 గ్రంథాల నుండి స్వీకరించి అనువదించారు. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలను, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పతనాన్ని సూచించే మహత్తర సందేశం దీనిలోని ముఖ్యాంశం. ఈ కావ్యంలోని మార్మిక మాధుర్యము, శబ్ద మాధుర్యము, తాత్విక సౌరభము ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. ప్రకృతి ఈ కావ్య రచనకు రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణగా నిలిచింది. ఆ రోజుల్లో అంటే 1900 ప్రాంతంలో భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశ ప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది. ఈ అనువాదాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1912లో తన ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రాశారు. ఇంగ్లాండ్ లోని ప్రజలు ఈ పద్యాలను విపరీతంగా ఆదరించారు. 1913లో గీతాంజలి ఇంగ్లీషు అనువాదం కారణంగా రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి ఐరోపా ఖండేతర వ్యక్తిగా నిలిచారు. పాశ్చాత్య దేశాలలో గీతాంజలి ఎక్కువ ప్రజాదరణను చూరగొనింది. తత్ఫలితంగా ఎన్నో అనువాదాలు వెలువడ్డాయి. 20వ శతాబ్దపు ప్రముఖ ఐరిష్ కవి విలియం బట్లర్ ఈట్స్ ఇంగ్లీష్ గీతాంజలి 191 ఇంగ్లీష్ గీతాంజలి 1912 నాటి మొదటి ముద్రణకు పరిచయ వాక్యాలు రాశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో రాసిన గీతాంజలిని పలువురు తెలుగు కవులు, రచయితలు తెలుగు భాషలోని కూడా అనువదించారు. ముఖ్యంగా వాటిలో గీతాంజలి కవిత గుడిపాటి వెంకటచలం గారు రాసింది. గీతాంజలి రాయప్రోలు సుబ్బారావు రాశాడు. కెవి రమణారెడ్డి రాశారు. ఆదిపూడి సోమనాథరావు రాశారు. బొమ్మకంటి వెంకట సింగరాచార్య కూడా తనదైన శైలిలో గీతాంజలిని తెలుగు చేశారు. రవీంద్రుని గీతాంజలి బెందాళం కృష్ణారావు కూడా తన స్టైల్లో తాను రచించారు. రవీంద్రుని గీతాంజలి చిలుకమర్రి రామానుజాచార్యులు, మువ్వల సుబ్బరామయ్య, నాగరాజు రామస్వామి, కొంగర జగ్గయ్య, శంకరంబాడి సుందరాచారి, బెజబాడ గోపాల్ రెడ్డి, బెల్లంకొండ రామదాసు, దుర్గానంద్, పూషి కృష్ణదాసు, రూపనగుడి నారాయణరావు, అమరేంద్ర, మొసవ చిన్నప్ప, డాక్టర్ భార్గవి, శివరామకృష్ణ, డాక్టర్ వేల్చేల కొండలరావు, విశ్వపుత్రిక డాక్టర్ విజయలక్ష్మి, డి హనుమంతరావు గారు, ఇలా ఎంతో మంది. బహుశా తెలుగులో ఇతర భాషల నుంచి వచ్చినటువంటి ఏ గ్రంథం కూడా ఇంతమంది రచయితలు రాయలేదంటే ఆశ్చర్యపోలే అవసరం లేదు. ఎందుకంటే గీతాంజలిలోని సారము విశ్వజనీనమైంది కాబట్టి, ప్రకృతిని దేవుణ్ణి కలగలిపినటువంటి ఆయన శైలి, ఆయన ఆలోచన విధానము మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఒక కుమ్మడిగా కీర్తించాయి కాబట్టి ఆ గీతాంజలి కావ్యానికి నోబెల్ బహుమతి వచ్చింది. మరి మన తెలుగు సాహితీవేత్తలకు, తెలుగు భాషాభిమానులకు, తెలుగు సాహితీ అభిమానులకు అందరికీ కూడా ఆ గీతాంజలి ఎంతో ఆకట్టుకుంది కాబట్టి ఇంతమంది తెలుగు చేశారు. ఇందులో దాదాపు ప్రతి ఒక్కటి కూడా కొన్ని వందల ప్రతులు అమ్ముడుపోయినటువంటివి. ఏది నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి అద్భుతమైన రచన గీతాంజలి. రఘువర్మ కూడా గీతాంజలి రాశారు. ఆదిపూడి సోమనాథరావు గీతాంజలి మొదలైనవి పేర్కొనదగినవి. గీతాంజలి నాకు కొత్త దృక్పథాన్ని ఇచ్చింది అంటారు చలం. గుడిపాటి వెంకటాచలం గారికి ఎంతో ఇష్టం ఈ గీతాంజలి. ఇష్టం అనే కంటే కూడా ప్రాణమరణం సబవుగా ఉంటుందేమో. కాలేజీ దశ నుండి చలం గారిని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది ఒక్క రవీంద్రుని గీతాంజలి మాత్రమే. చిత్రం ఏమిటంటే ఈశ్వరుడు లేని చలం గారి 30 ఏళ్ల జీవితంలో కూడా ఈశ్వర లీలల్ని కీర్తించే గీతాంజలి ఆయన నిత్య పారాయణ కవితా గ్రంథంగా ఉండిపోయింది. గీతాంజలి వర్ణితుడైన ఈశ్వరుడు నిజంగా ఉంటేనా అంటూ కలలు కనేవారు. అంతేకాదు అలాంటి ప్రియసకుడి కోసం, మధుర మూర్తి కోసం ఆయన హృదయం
హృదయం తపించేది. కళాశాల కాలం నుంచి కూడా చలంగారిపై గీతాంజలి ప్రభావం ఎంతో ఉంది. గీతాంజలిలోని మొదటి వాక్యానికే చలంగారు పరవశించిపోయారు. ఆయన హృదయం భక్తితో వికసించింది ఎక్కడ, ఎవరు, ఎట్టా అనే వెతకడం ప్రారంభమైంది. అలా చలంగారికి గీతాంజలి ఓ కొత్త దృక్పథాన్ని నేర్పింది. ఎక్కడో అందరాని ఈశ్వరుణ్ణి అతని సుఖ దుఃఖ నిత్య సహచరిగా, అనంత జీవిత పదచారిణిగా చేసిన పక్కన నిలబెట్టిందే గీతాంజలి. నేనున్నాను అని ఒకే ఒక ఓదార్పు వరదలై ప్రపంచాన్ని ముంచెత్తుతున్నా ఆ వెల్లువలో ఒక్క తుంపర కూడా తనపై చిమ్మకుండా హృదయం మూసుకుపోయినందుకు చలంగారు చాలానే బాధపడ్డారు. అందుకే నా ఈశ్వరుడు చచ్చిపోయినాడు, బతికి ఉంటే నా గీతాంజలిని అతనికి పాడుకుందును గదా అని అంటాడు. ఆ పరితాప ఫలమే ఠాగూర్ గీతాంజలి తెలుగు సేత. గీతాంజలి చలంగారి కలంలో పరవశించి పరవళ్లు తొక్కింది. తెలుగు అనువాద సాహిత్య సీమలో మాగాని పంటలు పండించింది. గీతాంజలిని తెలుగులో ఎంతో మంది అనువదించిన చలంగారి గీతాంజలికి ఓ ప్రత్యేకత ఉంది. తన మిత్రుడి కోసం ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించినట్టు ఆయనే చెప్పారు. చలంగారు తిరువణ్ణామలైకి చేరుకున్నాకనే ఈ అనువాదం చేశారు. ఠాగూరు ఈశ్వరుడు నిరాకారుడు, అనుభవంలో, అనుభూతిలో, గాలిసుడిలో, అలజడిలో, పువ్వులో, నవ్వులో, అన్వేషణలో, ఆరాధనలో ఎక్కడ చూసినా ఈశ్వరుని ఆనవాళ్లే కనిపిస్తాయి. కానీ ఈశ్వరుడు అనేవాడు ఇలా ఉంటాడన్న నిర్దిష్ట రూపం మాత్రం కనిపించదు అంటే ప్రకృతి సృష్టించిన సకల చరాచర జీవరాశుల్లో ప్రత్యేకించి మానవ హృదయాల్లోని అంతరాత్మలో దాగి ఉన్న అనంత శక్తి ఈశ్వరుడని ఠాగూర్ భావించారు. చలంగారు కూడా మూలభావాన్ని యథాతథంగా తీసుకుని ఠాగూర్ ఈశ్వరుణ్ణే తెలుగులో ప్రతిపించడానికి ప్రయత్నించాడు. ఇలా మొట్టమొదటిసారి గాని చిట్ట చివరి గాని గీతాంజలిని ఇంతమంది రచయితలు ఇన్ని రకాలుగా అనువాదం చేసినటువంటి మొట్టమొదటి చిట్ట చివరి గ్రంథం కూడా. అయినా చలంగారు దీన్ని కలవరించినట్టుగా మరొక రచయిత కలవరించలేదనిపిస్తుంది ఆయన గీతాంజలి చదివితే. థ్యాంక్ యూ చలంగారు. చలంగారికి తెలుగు సాహిత్యం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. ఆయన మ్యూజియంస్, ఆయన మైదానమే కాకుండా ఆయన ప్రధాన రచనలో గీతాంజలి కూడా ఒకటని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, మన సాహిత్యం ఛానల్.